हाय फ्रेंड्स वेलकम बैक टू मై ఛానల్ మేమైతే మా ఇంట్లో పీర్ల పండుగ రోజు ఏమేం స్పెషల్స్ వండుకున్నామో చిన్న వీడియో తీసాను చూడండి। ఫస్ట్ అయితే నేను ఇక్కడ బగారా రైస్ వండుతున్నాను। ఒక బాండి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత బగారా సామాన్ వేసుకోవాలి। చెక్క, ఇలాచి, లవంగాలు, సాజీరా, తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి పొడవు కట్ చేసుకొని వేసుకోవాలి। తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి। ఇక్కడ కరివేపాకు, పుదీనా కూడా నేను యాడ్ చేస్తున్నాను। కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। నేను ఇక్కడ 1 కిలోన్నర బియ్యం పెడుతున్నాను। 3 కిలోల నీళ్ళు పోసుకోవాలి। పాత బియ్యం కాబట్టి నీళ్ళు మాకు తక్కువే పడతాయి। 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా। ఇలా వాటర్ మసిలిన తర్వాత మనము బియ్యాన్ని కడిగి అందులో వేసుకోవాలి। వాటర్ మసిలేంత వరకే మనకు లేట్ అవుతుంది। ఒకసారి మసిలిన తర్వాత మనం బియ్యం వేసిన ఒక 5 or 10 మినిట్స్కి మనకి బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది। చూడండి, చాలా ఈజీ బగారా రైస్ వండుకోవడం అయితే। మేమైతే ఇలానే సింపుల్గా చేసుకుంటాము। ఇక్కడైతే అన్నం రెడీ అయిపోయింది చూడండి। నెక్స్ట్ ఇక్కడ నేను మటన్ కర్రీ వండుతున్నాను। కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి। 2 ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి। అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి। అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి। మనం 2-3 సార్లు కడిగి పెట్టుకున్న మటన్ని దీంట్లో వేసుకోవాలి। ఇప్పుడు ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత పసుపు, కారం వేసుకోవాలి। టమాటా కూడా మొత్తం వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి। తర్వాత మనం తగినంత వాటర్ వేసుకొని ఒక 5-6 విజిల్ల తర్వాత మనకు మటన్ చాలా చక్కగా ఉడికిపోతుంది। చూడండి ఇక్కడ ఎంత ఎమ్మి టేస్టీగా ఉందో మటన్। నెక్స్ట్ ఇక్కడ పెద్దక్క నల్ల ఫ్రై చేసింది, అదేనండి మేకప్ బ్లడ్। చూడండి, నాకైతే మేకప్ బ్లడ్ చేయడం రాదు, మా అక్క చేసింది। మా అక్క చేస్తుంటే చూసినాను, ఇప్పుడు నాకు కూడా నేర్చుకున్నా। కానీ తింటే మాత్రం చాలా బాగుంటుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది। మా చిన్నక్క తమలపాకు బజ్జీలు వేస్తుంది। ఫస్ట్ టైం కదా మీరు తమలపాకు బజ్జీలు వినడం, కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది। మీరు కూడా చేసుకోండి, కానీ ఆయిల్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, అది పేలుతుంది। నెక్స్ట్ ఇక్కడ మా 2 అక్కలు పూరీలు చేస్తున్నారు। ఒక అక్కనేమో ఉండలు చుడుతుంది, చిన్న అక్కనేమో పూరీలు చేస్తుంది, ఇంకో చిన్న చెల్లెలేమో పూరీలో ఆయిల్లో ఫ్రై చేస్తుంది। 2 ముచ్చట్లు పెట్టుకుంటా పూరీలు చేస్తున్నారు, నేనేమో ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను। ఇలా అన్నీ చేసి చాటలో వేస్తారు, ఒక్కొక్కటిగా తీసుకొని నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను। ఒక్కొక్కసారి మనం పూరీలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పొంగవు, ఈ పిండి అనేది కొంచెం నానింది ఎక్కువసేపే। ఇలా ఆయిల్లో వేసానో లేదో మంచిగా పొంగుతుంది, కలర్ కూడా చాలా బాగుంటుంది। కానీ ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా పొంగేటట్టు చేసుకుంటే మాత్రం ఖరాబ్ అవుతాయి। ఓన్లీ 1 డే ఆర్ 2 డేస్ అయితే ఏం కాదు, బాగుంటాయి। మేమైతే ఇలా అయ్యగానే ఇలా పొంగినాయి, చాలా బాగా అనిపించింది। కొన్నిసార్లు పూరీలు ఇలా చేస్తుంటే ఒక సైడ్ టర్న్ అవ్వవు। ఈ ప్రాబ్లం ఎంతమంది ఫేస్ చేస్తారో కామెంట్ చేయండి। ఇదే విధంగా అన్ని పూరీలు చేసుకున్నాము। తర్వాత మా అక్క బజ్జీలు ప్రిపేర్ చేసింది, ఇవన్నీ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము। అందరం ఒకే దగ్గర కూర్చొని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది। అందులోనూ అందరం ఒక్కొక్క పని చేసుకున్నాం కాబట్టి పని కూడా త్వరగానే అయిపోయింది। మా మమ్మీ, నేను, మా అక్క వాళ్ళందరం ఒక దగ్గర కూర్చొని తర్వాత అన్నీ వడ్డించుకొని తిన్నాము। ఫస్ట్ మటన్ అయితే మొత్తం నీట్గా ఉడికిపోయింది। నెక్స్ట్ నేను పూరీలో పెట్టుకొని తింటున్నాను, నల్ల కూడా చాలా బాగుంది, అది కూడా పూరీలో పెట్టుకొని తింటున్నాను। నెక్స్ట్ బజ్జీలు, ఇక్కడ నేను అన్నము మటన్ కర్రీ వేసుకొని తింటున్నాను। మా అమ్మ, మా అక్క వాళ్ళందరూ కూడా తింటున్నారు। అంతేనండి ఈ వ్లాగ్, ఓకే బాయ్।